మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు అది మైల్డ్ ఫార్మ్స్ ఉంటాయి, సివియర్ ఫార్మ్స్ ఉంటాయి. దానికి తగ్గట్టు మనకి లక్షణాలు కనిపిస్తాయి. ఏంటి అంటే కొంతమందికి మూతి వంకర పోవటము, కొంతమందికి స్పీచ్ నత్తిగా రావటము, స్లర్డ్ స్పీచ్. అప్పటి వరకు సరిగ్గా మాట్లాడిన వాళ్ళు సడన్గా వాళ్ళు నత్తిగా మాట్లాడటం, లేదు అంటే కాళ్ళు చేతులు మూమెంట్స్ అనేవి సడన్గా స్టాప్ కావటం, అంటే కంప్లీట్ పెరాలసిస్ రావచ్చు ఒకవైపు, లేదు అంటే ఒక వైపుతోటి పోలిస్తే ఇంకో వైపు క్లమ్సీనెస్ అంట, అంటే పాసిటీ అంట, అంటే అంత కుడివైపుతో పోలిస్తే ఎడమవైపుతో పోలిస్తే కుడివైపు మూమెంట్ సరిగ్గా ఉండకపోవటం, లేదు అంటే కొన్ని సివియర్ కేసెస్లో మనం ఏం చేస్తాం అంటే గిడ్డినెస్, తల తిప్పటం, తల చుట్టూ అంటాం, చక్కెర వచ్చిందంటారు మన లాంగ్వేజెస్, మన వాడుక భాషల్లో. అట్లా తల తిప్పటం, సడన్గా కొంతమంది కూలబడిపోతారు, సడన్గా అన్కాన్షియస్ అయ్యి కోమా స్టేజ్లో, అన్కాన్షియస్ ఆల్టర్డ్ సెన్సరీ, మన స్పృహలో ఉండరు, సడన్గా స్పృహ తప్పిపోవటం, లేదంటే ఫిట్స్ లాగా వస్తాయి, ఫిట్స్ లాగా కాళ్ళు చేతులు మనం ఫిట్స్ మూమెంట్ రావడం, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము ఈ బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు. చిన్న వయసులో ఈ మధ్య కాలంలో మనం చిన్న వయసులో కూడా ఇలాంటి బ్రెయిన్ స్ట్రోక్స్ రావటం అనేది చూస్తూ ఉంటాం. కొంతమందికి మరీ చిన్న పిల్లల్లో అయితే మోయా డిసీజ్ అని ఉంటుంది. మోయా అంటే వాళ్ళకి జెనెటికల్గా ఆ రక్తనాళాలు అనేవి లోపల అవి కొన్ని స్టెనోసిస్ లేదా అక్లూజన్, అంటే ఆ రక్తనాళాలు అనేవి బ్లాక్ కావటం అనేది జరుగుతూ ఉంటుంది చిన్నపిల్లల్లో, పీడియాట్రిక్ పాపులేషన్లో. అది రీజన్ అయి ఉండొచ్చు, లేదంటే జెనెటికల్గా ఆ రక్తనాళాల వాల్స్లో ఏదన్నా డిస్టర్బెన్స్ వాటి వల్ల కూడా వస్తుంది. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అడాలసెంట్ లేదంటే యంగ్ అడల్ట్, మేబీ 20-25 ఇయర్స్లో వచ్చిన వాళ్ళని స్ట్రోక్ ఇన్ యంగ్ అంటాం. అది కొంతమందికి ఏదన్నా డిసీజెస్ వల్ల, కొంతమందికి లోపల ఉండే హార్ట్ ఇష్యూస్, లేదంటే గుండెకు సంబంధించిన కార్డియాక్ ఇష్యూస్ వల్ల కానీ, లేదంటే రీనల్ కిడ్నీ ఇష్యూస్ వల్ల కానీ అధిక రక్తస్రావం చిన్న వాళ్ళకనే చూస్తూ ఉంటాం మనం. అటువంటప్పుడు అధిక రక్తపోటు, లేదంటే బీపీ ఎక్కువ కావటం షుగర్ వల్ల, లేదంటే వాళ్ళకి కొలెస్ట్రాల్ ఇన్బర్త్ వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం వల్ల కూడా వాళ్ళకి చిన్న వయసులో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది వచ్చిన సివియారిటీని బట్టి ఉంటుంది. టీఐఏ అని ఒక ఎంటిటీ ఉంది, ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్స్. అందులో మనకి వితిన్ 24 అవర్స్లోనే టోటల్ రికవరీ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఎంత సివియర్గా బ్లీడింగ్ అయింది, లేదంటే ఎంత పెద్దగా ఆ బ్లడ్ క్లాట్ అయింది, ఎంత సైజు ఎఫెక్ట్ అయింది, లేదంటే ఎంత మనకి నరాలు దెబ్బతిన్నాయి అనే దాని మీద ఉంటుంది. ఒకవేళ చిన్న స్ట్రోకు, మైల్డ్ బ్లీడు, స్మాల్ సైజ్ అంటే ఇమీడియట్గా, లేదు అంటే వితిన్ వీక్స్ టైంలో రికవరీ కావచ్చు. మరీ సైజ్ ఎక్కువ ఉంది, బ్లీడింగ్ చాలా ఎక్కువైంది, బ్లడ్ క్లాట్ చాలా ఎక్కువ సైజ్ అయింది, ఆపరేషన్ అవసరమైంది, అలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ టైం, కొన్ని నెలలు కూడా తీసుకునే అవకాశం ఉంది. తలనొప్పి అనేది జనరల్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కొన్ని మన పెద్ద బ్రెయిన్ స్ట్రోక్స్కి ఇది ఒక ఆరంభం లాగా చూడొచ్చు. ఎవరైనా సడన్గా సివియర్గా హెడేక్ వస్తే దాన్ని మనము కొంచెం సీరియస్గా చూసుకోవాల్సి ఉంటుంది. మనకి న్యూరో సర్జన్స్ కానీ, న్యూరాలజిస్ట్ కానీ మా ప్రాక్టీస్లో చూస్తూ ఉంటాము. సబర్కనాయిడ్ హెమరేజ్ అంటాం. ఆ సబర్కనాయిడ్ హెమరేజ్ అనేది అన్యూరిజం బ్లీడింగ్ అంటాం. అన్యూరిజం బ్లీడింగ్ అనేది థండర్ క్లాప్ హెడేక్, సడన్గా ఒక హెడేక్ లాగా వస్తుంది. సడన్ సివియర్ హెడేక్, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇలాంటిది అంటాం. అలాంటప్పుడు మనం ఇమ్మీడియట్గా ఈ స్ట్రోక్ అనే దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని పరిగణించుకొని దాన్ని మనం సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ చేసి రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒక 5-10% వాళ్ళకి కొన్ని జన్యుపరమైన వాళ్ళకి రక్తనాళాల్లో డిస్టర్బెన్స్ తోటి, లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ తోటి కానీ, మెటబాలిక్ ప్రాబ్లమ్స్తో కానీ, ఈ బ్లడ్ ప్రెషర్స్ ప్రాబ్లమ్స్ తోటి కానీ ఉన్న వాళ్ళకి కొంచెం ఈ స్ట్రోక్స్ అనేవి ఫ్యామిలీ పరంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదంటే రక్తం గడ్డ కట్టడంలో కొన్ని డిజార్డర్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి మనము ఎక్స్పెక్ట్ దట్ ఇట్ మే రన్ ఇన్ ద ఫ్యామిలీ. గోల్డెన్ అవర్ అంటే ఎప్పుడైతే ఇది ఇస్కిమియా అనేది ఇస్కిమిక్ స్ట్రోక్స్లలో మనం ఎప్పుడైతే చిన్న థ్రోంబస్ అంటాం, బ్లడ్ క్లాట్ అంటాం, థ్రోంబస్ అంటాం, అలాంటి వాటికి వితిన్ 4.5 అవర్స్లో కనుక మనము థ్రోంబోలైసిస్, ఆ క్లాట్ క్లియర్ చేసేటటువంటి ఇంజెక్షన్ కనుక మనం ఇవ్వగలిగితే, మీరు అన్నట్టు ఆ కోలుకునే టైము తొందరగా మనం పేషెంట్స్ కోలుకోవటానికి
ప్లస్ ఉన్న సివియారిటీ ఆ మాట పడిపోవటం కానీ లేదంటే వీక్నెస్ కానీ ఎస్టాబ్లిష్ కాకుండా ఇంకా ముందు ప్రోగ్రెస్ కాకుండా తొందరగా మళ్ళీ నార్మల్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వితిన్ 4.5 అవర్స్ 4 అవర్స్లో మనం హెల్త్ కేర్ ఫెసిలిటీని మనం అప్రోచ్ కావటం, దానికి తగ్గట్టు స్కాన్ చేసి చూడటం అనేది చేసి తర్వాత నెససరీ ట్రీట్మెంట్ని మనం ఇనిషియేట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ బ్రెయిన్ స్ట్రోక్ ట్రీట్మెంట్లో. ఇది మన ఒక్కసారి కనుక మనకు ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్టయితే మనము కంప్లీట్ మెటబాలిజం లేదంటే కంప్లీట్గా వర్కప్ చేస్తాం. షుగర్స్ కానీ కొలెస్ట్రాల్ కానీ మెయిన్లీ లిపిడ్ ప్రొఫైల్ అంటాం. తర్వాత HbA1c, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ చేస్తాం. లేదంటే థైరాయిడ్కి సంబంధించినవి చేస్తాం. విటమిన్ B12, విటమిన్ D, కాల్షియం ఇలాంటి డెఫిషియన్సీస్ ఏదైనా ఉందా చూస్తాం. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అధిక రక్తపోటు ఉన్నవాళ్ళు, బీపీ ఎక్కువ ఉన్నవాళ్ళు కొంచెం ఉప్పు అనేది కొంచెం సాల్ట్ అనేది కొంచెం తక్కువ చేయటం, షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ డైట్ తక్కువ చేసుకోవటం. మనకి లిపిడ్ ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్. లిపిడ్ ప్రొఫైల్లో మనకి కొలెస్ట్రాల్ కనుక ఎక్కువ ఉంటే మనము కొలెస్ట్రాల్ కొవ్వు పదార్థాలు తక్కువ ఉండే వాటిని మనము ప్రిఫర్ చేసి అడ్వైస్ చేస్తాం.